నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాఫెల్ సహా కేంద్రంపై అనేక అవినీతి ఆరోపణలు, నిండా మునిగి రాష్ట్రంపై విమర్శలేంటన్న సీఎం. హక్కుల సాధనకు కలిసొచ్చే వారి మద్దతు తీసుకుంటాం, కాంగ్రెస్తో లాలూచీ పడబోమని చంద్రబాబు స్పష్టీకరణ. వసతులు కల్పిస్తామన్నా ఉక్కు పరిశ్రమ ఎందుకివ్వరు, పోరాడి సాధించుకుంటామని ముఖ్యమంత్రి ధీమా. వరద ముంపు నుంచి కోలుకున్న గోదావరి జిల్లాలు, భారీ నష్టం వాటిల్లిందని వాపోతున్న అన్నదాతలు. ఉత్తరాఖండ్ను కుదిపేస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు, కొండచర్యలు విరిగిపడి ధ్వంసమైన ఇళ్లు. కేరళలో శరవేగంగా పారిశుద్ధ్య పనులు, శిబిరాలను వీడిన 8 లక్షల మంది ప్రజలు. డీఆర్డీఓ చైర్మన్గా సతీష్ రెడ్డి నియామకం, డీడీఆర్డీ కార్యదర్శిగాను బాధ్యతలు.